దేశమంతా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మునిగిపోయిన వేళ నంద్యాల జిల్లా ఆత్మకూరులో మాత్రం అధికారుల నిర్లక్ష్యం చర్చనీయాంశంగా మారింది. జాతీయ పండుగ రోజున నిబంధనల ప్రకారం పట్టణంలో మాంసం విక్రయాలను నిలిపివేయాల్సిన ఉన్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపంతో వ్యాపారులు యథాచ్ఛగా అమ్మకాలను సాగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన కుడలిలోనే బహిరంగంగా మాంసం విక్రయాలు జరుగుతున్నా మున్సిపల్ యాంత్రాంగం కనీసం పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు దేశమంతా 15 ఆగస్టు వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటే మరోవైపు అత్యంత రద్దీగా ఉండే ప్రధాన కుడలిలోనే నిబంధనలు ఉల్లంఘిస్తూ విక్రయాలు కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి. అధికారులు ముందస్తు హెచ్చరికలకు జారీ చేయకపోవడంతో పాటు కనీసం తనిఖీలు కూడా నిర్వహించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వ్యాపారులపై విధుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.